న్యూ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసేసి మనం ట్రయల్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఫ్లోస్ కూడా క్రియేట్ చేస్తారు. కాకపోతే సడన్గా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే మీకు కూడా తెలియదు, అరే ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది ఏంటి, ఇంకెన్ని రోజులు ఉంది, మనం ఈ అకౌంట్లో ఉన్నటువంటి డేటా మనం ఏదైతే క్లోజ్ చేసామో అది బ్యాకప్ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఎట్లా అప్లోడ్ చేయాలన్న దాని గురించి మనది 1-2 వీడియోస్ స్టార్టింగ్లో ఉంటే వాటిలో చూడొచ్చు. కాకపోతే ఈరోజు మనం ఈ ట్రయల్ అకౌంట్ అన్నది ఇంకెన్ని రోజుల్లో మీ యొక్క ట్రయల్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నది ఎక్కడి నుంచి చూసుకోవాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. దాని గురించి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ముందుగా వచ్చేసి బీటీపీ కాక్పిట్ నుంచి ఇంటిగ్రేషన్ సూటీకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంటిగ్రేషన్ సూటీ బీటీపీ కాక్పిట్లో ఉన్నాను నేను ప్రెజెంట్. అయితే చూడొచ్చు మీరు ఇక్కడ మనం అయితే ట్రయల్ అకౌంట్ మంది, మీరు కూడా ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారు. సేమ్ ఇట్లానే ఉంటుంది ఫీచర్స్. ఓకే, ఇదిగోండి ఇంటిగ్రేషన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం నెట్ అని కాదు, సర్వర్ కొంచెం స్లోగానే ఉంటుంది. ఇది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ట్రయల్ అని ఉంది చూసారా, ఇంటిగ్రేషన్ సూటీ అని చెప్పి, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూటీకి సంబంధించినటువంటి పేజీకి అయితే లోడ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లోజ్ చేయండి. అది నోటిఫికేషన్ లా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు ఇదిగోండి ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ మీరు డిస్కవర్, డిజైన్ ఈ మొత్తం ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే మనకి ఇది ఇంకా ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంది ఏంటన్న దాని గురించి చూసుకుందాం. అట్లయితే చూడొచ్చు ఇక్కడ ఇంటిగ్రేషన్ సూటీ అని టాప్లో చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడ మనకి దీని యొక్క ఎక్స్పైర్ ఎట్లా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను రెడ్ మార్క్తో టార్గెట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఇక్కడ మీరు ఈ క్యాలెండర్ లాగా ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క ట్రయల్ అకౌంట్ ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా 7 రోజులు ఉంది. సో మీరు ఏదైనా ఫ్లోస్ చేసినట్లయితే అవి బ్యాకప్ తీసుకోండి అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ బ్యాకప్ కూడా ఎట్లా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. జస్ట్ మీ యొక్క డిజైన్ అని చూసారా, దీంట్లోకి వెళ్ళండి. డిజైన్ అన్నది ఎక్కడుందని చెప్పి మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఇదిగోండి ఇక్కడ డిజైన్ అని చూడండి, రెడ్ కలర్ మార్క్తో హైలైట్ చేశాను చూడండి. దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసి దీని లోపలికి వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్ మనం ఫ్లోస్ రెడీ చేస్తాం చూసారా ఆర్టిఫాక్ట్లో, ఆ ఫ్లోస్కి వెళ్ళిపోండి. ఇదిగోండి నేనైతే రెడీ చేసినటువంటి ఫ్లోస్ అయితే ఇవి. నేను రెడీ చేసిన ఫ్లోస్ దీంట్లో ఏదో ఒక ఫ్లో మీకు చూపిస్తున్నా చూడండి. ఇంకా 7 డేస్ ఉంది కాబట్టి ఎట్లా బ్యాకప్ తీసుకోవాలన్న దాని గురించి చూపిస్తున్నా ఇప్పుడు నేను మీకు. HTTP జీమెయిల్ అని చెప్పి ఒక ఫ్లో రెడీ చేయడం జరిగింది. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఇట్లా ఆర్టిఫాక్ట్ అని చూడండి, దీని దగ్గర రండి. పర్టికులర్గా మీరు ఇది ఒక్క ఫ్లోని ఎక్స్పోర్ట్ చేయాలా, మొత్తం ఫ్లోస్ని ఎక్స్పోర్ట్ చేయాలా అన్న దాని గురించి అది మీ ఇష్టం. నేను జస్ట్ దీన్ని ఒక ఫ్లోని మీకు చూపిస్తున్నా. ఇట్లా మీరు రెడీ చేసుకున్నారు కదా, ఈ ఫ్లో డైరెక్ట్గా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎక్స్పోర్ట్ అవ్వదు. ఓపెన్ కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లోడ్ అవుతుంది ప్రెజెంట్. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఏంటంటే రాబోయే లేటెస్ట్ వీడియోస్ చూడొచ్చు. ఇదిగోండి చూసారా, ఈ విధమైన ఫ్లోస్ నేను ఈ ఫ్లోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇది ఎట్లా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా చూడండి, HTTP జీమెయిల్ వచ్చాను కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఎక్స్పోర్ట్ అనేది కనిపిస్తుందా? ఇదిగోండి రెడ్ మార్క్తో ఉంది చూడండి, దీనిపైన ఎక్స్పోర్ట్ అండ్ ఎడిట్ ఉంది చూసారా, ఎక్స్పోర్ట్ అండ్ ఎడిట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అని చేస్తుంటే ఇది వచ్చేసేసి ప్యాకేజ్ కెనాట్ బి ఎక్స్పోర్టెడ్ అని ఉంది. ఎందుకంటే ఇది డ్రాఫ్ట్ కండిషన్లో ఉంది. డ్రాఫ్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు. సో డ్రాఫ్ట్ అనేది ఎక్కడుంది ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హైలైట్ చేసి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ డ్రాఫ్ట్ అని చూసాను, వర్షన్
వర్షన్ దగ్గర మీరు ఏదో ఒక వర్షన్తో సేవ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అది ఎట్లా చేయాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు జస్ట్ ఈ ఫ్లోని వర్షన్లోకి ఇక్కడ ఏదో ఒక వర్షన్తో సేవ్ చేయాలి. ఎడిట్ అని క్లిక్ చేయండి. సో ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు చూసారా. ఇప్పుడు ఈ ఫ్లోని క్లిక్ చేయండి. ఫ్లోని క్లిక్ చేసి ఫ్లోలోకి వచ్చాం కదా, ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. రికవర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఏదైనా చేంజెస్ చేస్తే రికవరీ మీరు సేవ్ చేయకుండా చేంజెస్ చేసి సేవ్ చేయకుండా క్లోజ్ చేసేసారండి, ఆ టైంలో రికవర్ అని చూపిస్తుంది. సేవ్ చేస్తే అవసరం లేదు. ఇక్కడ సేవ్ యాజ్ ఏ వర్షన్ అని చూసారా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి సేవ్ యాజ్ ఏ వర్షన్ అని చూడండి, డిప్లై పక్కన సేవ్కి మధ్యలో. ఓకే, దాన్ని క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ ఏ వర్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 1.0.1 మీరు ఇంకేదన్నా దాంట్లో చేంజెస్ చేసి ఇంకో వర్షన్లా చేయాలనుకున్నట్లయితే అట్లా ఏం చేసుకోవచ్చు. నేను జస్ట్ 1.0.1 ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి నేను సేవ్ చేస్తున్నా. కంపెనీలో మీరు ఏదన్నా జాబ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే సినారియోస్, ఇక్కడ మీరు ఆల్రెడీ ఇది డిఫైన్డ్ అంటే ఆల్రెడీ బిల్డ్ చేసినటువంటిది, దాంట్లో మీరు ఇంకొంచెం మోడిఫికేషన్ చేసి ఇంకొంచెం ఏదైనా ఫీచర్ యాడ్ చేసినట్లయితే అక్కడ 1.0.1 ఉంది చూసారు, అక్కడ 1.0.2 అని పెట్టండి. ఇట్లా వర్షన్స్ మారుతూ ఉంటాయి. మీరు డెవలప్ చేసిన దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం. సో దాన్ని బట్టి మీరైతే సేవ్ యాజ్ ఎ వర్షన్ అన్నది ఇక్కడ. ఆ తర్వాత కామెంట్స్ ఏంది, మీరు ఏదైనా చేంజ్ చేశారా ఏంటి అన్న దాని గురించి ఏదో ఒకటి ABCD అని ఏదో ఒకటి రాస్తున్నా నేను. జస్ట్ అక్కడ ఏంటంటే మీరు ఏం చేంజ్ చేశారు ఏంటి అన్నదాన్ని ఒక కామెంట్ లాగా రాసుకోండి, మీకు గుర్తుంటుంది ఏం చేసాము ఏంటి అన్న దాని గురించి. పక్కన ఎవరైనా అదే ఆ ఫ్లోని చూస్తే అప్డేట్ చేసిన ఫ్లోని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్కి రండి. బ్యాక్కి ఎక్కడికి వస్తారు, ఇక్కడ ఎడిట్ కాన్ఫిగ్ డిప్లాయ్ డిలీట్ మాత్రమే ఉంది. HTTP టు Gmail అని నేను ఫ్లో అన్నది రెడీ చేయడం జరిగింది చూసారా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రాఫ్ట్ దగ్గర చూసుకున్నట్లయితే వర్షన్తో సేవ్ అయింది. ఈ విధంగా వర్షన్తో సేవ్ అయిన ప్యాకేజ్ని మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. వర్షన్తో లేని దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయలేం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలన్న దాని గురించి. ఇంపోర్ట్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత కాదు, ఇట్లా సేవ్ చేసిన తర్వాత వర్షన్ సేవ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడ ఉందని మళ్ళీ అనుకోబాకండి. ఇదిగోండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి, రెడ్ మార్క్తో హైలైట్ చేసి మరి చూపిస్తున్నా. జస్ట్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడ ఫైల్ మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ అని చూసారా. ఈ విధంగా ఇక్కడ మీకు నేను అటు ఇటు స్లైడ్ చేస్తున్నాను, ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే ఫ్లోని ఎట్లా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. ఇంపోర్ట్ చేయడం ఎక్స్పోర్ట్ చేయడం ఎట్లా అనే దాని గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేయడం జరిగింది. 1-2 వీడియోస్లో స్టార్టింగ్లో ఉంటే ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి ఇంపోర్ట్ ఎట్లా చేయాలి మీ ఐఫ్లోస్ అన్నవి, అది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎక్కువ లెంత్గా అవసరం లేదు. నేను జస్ట్ దీంట్లో ఏంటంటే మీ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంటుంది, మీ యొక్క ఏమంటారు అది, మీ యొక్క ఫ్లో, మీ యొక్క ఇంటిగ్రేషన్ సూట్ ట్రయల్ అకౌంట్ ప్రతి 30 days 90 days ఉంటుంది మ్యాక్సిమం టైం. మీరు డైలీ యూజ్ చేయకపోతే 30 days అంత ముందలే ఇంకా తక్కువ రోజుల్లోనే మీకు ఏంటంటే ఎక్స్పైర్ అవ్వచ్చు. ఇట్లా మీరు సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకుంటే ఈ ఫ్లోస్ని మళ్ళీ రికవరీ చేసుకొని మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదేంటి ఓన్లీ ట్రయల్ అకౌంట్కి ఇట్లా జరుగుతుంది. నార్మల్గా మీరు బిజినెస్ అకౌంట్ ఉంటుంది కదా, మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఏదైనా కంపెనీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇస్తారు చూసారా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదండి, దీనికి మాత్రం అట్లా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మీ యొక్క ఎక్స్పైరీ డేటు ఎన్ని డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది ఏంటన్న దాని గురించి ఎట్లా చూసుకోవాలి ఏంటన్నది అర్థమైంది కదా. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది కదా, నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఎట్లా అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ విధంగా అయితే మీ యొక్క ఐఫ్లోస్ని ఎక్స్పోర్ట్ ఎట్లా చేసుకోవాలి, ఆ తర్వాత ఇంపోర్ట్ ఎట్లా చేసుకోవాలన్న దాని గురించి మన దాంట్లో క్లియర్గా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో ఉంది. దాంట్లో మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. అది
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ పేరు వచ్చేసేసి ఎస్ఏపి సిపిఐ. మీకు ఇంకా మన ఛానల్ పేరు ఇంకా ఐడియా ఉండే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు లేటెస్ట్ వీడియోస్ చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి కంటెంట్ మోడిఫైయర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కంటెంట్ మోడిఫైయర్ డిస్కస్ చేసే ముందు నేను ఇది ఎందుకు చెప్పానంటే, మీరు మీ యొక్క ట్రయల్ అకౌంట్ ఎక్స్పైరీ డేట్ ఎట్లా ఏంటి, నేను ఐఫ్లోస్ చేశాను నా పోయినాయి అని చెప్పి తర్వాత బాధపడతారు. ఐఫ్లో ఎట్లా డెవలప్ చేస్తారు అంతకుముందే ఈ సబ్జెక్ట్ అన్నది మీకు చెప్పినట్లయితే మీరు ఫ్యూచర్లో ఏదన్నా మీరు ఫ్లో చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని బ్యాకప్ పెట్టుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీరు తర్వాత మీరు చేసిన ఫ్లోని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని చూసుకోవడానికి ఉంటుంది. అదే పోయిందనుకోండి మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఆ టైంలో మీరులాగా నేర్చుకునే టైంలో నేను అట్లా స్ట్రగుల్ అయినదే, నా ఫ్లోస్ పోయినాయి. సో అందువలన ఫ్లోస్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేసి మనం సేవ్గా మన డ్రైవ్లోనో లేకపోతే ఏదన్నా మన సిస్టంలో ఒక ఫోల్డర్లోనో దాచిపెట్టుకోవడం ఎట్లా అన్న దాని గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో చెప్పండి, నేను దాని గురించి చదువుతాను. మీకు నేను ఆల్రెడీ ట్రయల్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పి ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చనింగ్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే దానికి మీరు ఎవరు కామెంట్స్లో నాకేం చెప్పలేదు, మీకు ట్రయల్ అకౌంట్ కావాలా, ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటన్న దాని గురించి. సో ఈ 7 days అయిపోయిన తర్వాత, 7 days ఉంది ఇంకా నాకు టైం. 7 days అయిపోయిన తర్వాత ఇదే ట్రయల్ అకౌంట్ని మళ్ళీ ఇదే మెయిల్ ఐడితో ఇదే ఫోన్ నెంబర్తో మళ్ళీ నేను ఎట్లా 30 days ఎక్స్టెండ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చెబుతాను. ప్రజెంట్ 7 days ఉంది కాబట్టి 7 days వాడనివ్వండి. ఆ తర్వాత నేను మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోనో ఎప్పుడో ఇది మళ్ళీ అయిపోతుంది కదా, ఎక్స్పైర్ అయిపోతుంది కదా, అది ఎట్లా చేయాలి, రికవర్ ఎట్లా చేయాలి, మీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్రయల్ అకౌంట్ని ఎట్లా రికవర్ చేయాలి ఏంటన్న దాని గురించి మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. దాని ద్వారా ఏంటంటే మీ ట్రయల్ అకౌంట్ని మళ్ళీ మీరు రికవరీ చేసుకోవచ్చు. ఇది మనకి ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకు నేర్చుకుందాం. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి 1 by 1 ఫ్లో, ఎండ్ టు ఎండ్ ఫ్లోస్ ఎట్లా, కంటెంట్ మోడిఫైయర్, రూటరు, స్ప్లిట్టరు, గ్యాదరు, జాయిన్ ఇవన్నీ ఎట్లా యూస్ చేస్తాం ఏంటని మొత్తం మీకు ఫ్లోస్ అన్నీ చూపిస్తాను. ఇక అవి చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఇది ఈ రోజుకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే వాటికి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. దాంతోపాటు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో చేస్తే పెట్టంగానే మీకు టక్ మనీ వస్తుంది. నోటిఫికేషన్ సింబల్ కంపల్సరీ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్లు ఉంటే నేను చేయగానే వీడియో పెట్టంగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానన్నది మీకు అర్థమైంది కదా. ఫస్టే ప్యాకేజెస్ చేసిన తర్వాత ఎట్లా ఎక్స్పోర్ట్ చేసి మీ డ్రైవ్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలన్న దాని గురించి చూడాలంటే ఫస్ట్ 1-2 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చిన్నగా ఉంటాయి. మళ్ళీ నేను ఎక్స్పోర్ట్ చేయడం చూపించాను కదా, మళ్ళీ ఇంపోర్ట్ చేయడం ఇదంతా ఎందుకు, లెంతీ ప్రాసెస్, ఇన్ని వీడియోస్ ఎందుకు, ఒక వీడియోలో ఆల్రెడీ ఉంది కాబట్టి అది చెక్ చేయండి. ఓకేనా? కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.